ఒక మారుమూల పల్లె, చుట్టూ వాగులు, 400 కుటుంబాలు, 1100 మంది ఓటర్లు, 2000 జనాభా ఉన్నటువంటి ఈ పల్లెలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఇక్కడి నుండి అనేక మంది విద్యావంతులు, అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్ ఈ పల్లె నుండి ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలాంటి కోచ్ లేకుండా, ఎవరి ప్రోత్సాహం లేకుండా తను చదువుకున్న పాఠశాల నుండే ఆసక్తితోటి ఒక జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగాడు మాసంపల్లి సాయి తేజ. ఓ రైతు కుటుంబం నుండి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి క్రీడాకారుడు సాయి తేజ. ఊరు పేరు మైసంపల్లి, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామానికి చెందినటువంటి మాసంపల్లి సాయి తేజ. ఒక్క అక్షరం తేడాతోటి ఊరి పేరుకు తనకున్నటువంటి తేడా ఉంది. అలాంటి సాయి తేజ ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ స్థాయిలో క్రికెట్ ఆటగాడిగా వెళ్తున్నాడు. గతంలో ఏదైతే అనేక క్రీడలలో తనకు నచ్చినటువంటి పరుగు పందెంలో కూడా దాదాపు 6 కిలోమీటర్ల పరుగు పందెాన్ని కూడా జాతీయ స్థాయిలో ఆడినటువంటి వ్యక్తి. ఇలాంటి మారుమూల పల్లె నుండి ఎదుగుతున్నటువంటి ఒక పేద విద్యార్థికి చేయూతనిచ్చేటువంటి వాళ్ళు లేరు, సరైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి వాళ్ళు లేరు. అయినప్పటికీ సాయి తేజ తనలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని, తన ఉన్నటువంటి శక్తిని నిరూపిస్తున్నాడు. సాయి తేజ, ఎలా ఉన్నావు? ఏం చదువుకుంటున్నావు? ఏం చేస్తున్నావు? నాది ఇంటర్ అయిపోయింది రీసెంట్గా. నేను 5th నుండి ఇంటర్మీడియట్ మొత్తం బీసీ వెల్ఫేర్ గురుకులాలోనే చదువుకున్నాను. నాకు కోచ్ కానీ సపరేట్గా ప్రాక్టీస్ ఇచ్చేవారు ఎవరు లేకుండే. బీసీ వెల్ఫేర్ హాస్టల్లోనే ప్రిన్సిపాల్ సార్ను మరియు పీటీ సార్ను ఇంకో 1 అవర్ ఎక్కువ పీరియడ్ అడుక్కొని సొంతంగా ప్రాక్టీస్ చేసుకున్నాను. ఓకే, అంటే ఈ క్రీడ ముందుగా, దీనికంటే ముందుగా అసలు ఈ క్రికెట్ ఆడడం కానీ, పరుగు పందెం కానీ, వీటి మీద ఇష్టం ఎందుకు నీకు కలిగింది? చిన్నప్పటి నుండి రన్నింగ్తోనే స్టార్ట్ చేశాను. అథ్లెటిక్స్లోనే 5-6 టైమ్స్ స్టేట్ మీట్లు పార్టిసిపేషన్ చేశాను. నాకు 6th టైము నేషనల్ అవకాశం వచ్చింది. జార్ఖండ్లో ఆడాను ఒకటి, లాస్ట్ ఇయర్ హర్యానాలో ఒకటి ఆడాను. అదేవిధంగా అలా క్రికెట్ 7th స్టార్ట్ చేశాను. అది ఒక 2 టైమ్స్ వరంగల్ డిస్టిక్ తరఫున పార్టిసిపేషన్ చేశాను, కానీ ఛాన్స్ రాలేదు. అదేవిధంగా టీసీఏ తరఫున రీసెంట్గా యూపీ ఆగ్రాలో నేషనల్స్ ఆడాను. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ టోర్నమెంట్కి కూడా సెలెక్ట్ అయ్యాను. ఓకే, అంటే నువ్వు చదువుతున్నటువంటి క్రమం లోపల అంటే సరైనటువంటి బ్యాట్ కానీ, లేకపోతే నీకు కావాల్సిన కనీస వసతులు నీకు ఎవరు అందించారు? నాకు మా పీటీ సారు అన్నీ ప్రొవైడ్ చేశాడు. నాకు బయట నుండి ఎవరు ఏం చేయలేదు. ఆయన పేరు ఏంటి? ఆయన ఎందుకు నీకు ప్రోత్సహించిండు? ఆయన ఇంటర్మీడియట్ సిఓఈలో పీటీ వీరబాబు అనేటైనే నాకు సపోర్టింగ్గా ఉండే. కొంచెం ప్రాక్టీస్ చేసేయడానికైనా, ఫుడ్ అయినా, దేనికైనా కొంచెం సపోర్టింగ్ ఉండే. కాలేజీలో వచ్చే ఫండ్ కోసం నాకు సపరేట్ కిట్ తీసుకొని కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ సమయం ఇచ్చాను. నువ్వు ఇక్కడ ఒక మామూలు గ్రామీణ ప్రాంతం నుండి ఇక్కడ నుండి ఒక జాతీయ స్థాయి క్రీడాకారుడిగా నువ్వు ఎదగడం వల్ల నీకేమనిపిస్తుంది? హ్యాపీగా ఉంది, కానీ కొంచెం సపోర్ట్ ఇస్తే కొంచెం మంచి స్థాయిలోకి వెళ్తా అని అనుకుంటున్నాను. ఎలాంటి సపోర్ట్ కావాలని నువ్వు కోరుకుంటున్నావు? సపోర్ట్ అంటే ఒక మంచి కోచ్ కింద చేయాలనే ఆశ ఉంది. అదేవిధంగా ఒక మంచి ప్లేయర్గా కావాలని. ఓకే, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏం చేస్తారు? మీ కొడుకు ఒక జాతీయ స్థాయి క్రీడాకారుడిగా సెలెక్ట్ అయ్యండి అని మీకు తెలుసా? అప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? మేము ఆడుతూ ఉండని తెలుసు, కానీ ఇక సెలెక్ట్ అంటే ఆయనే పోడు వచ్చాడు. అక్కడనే గవర్నమెంట్లో చదువుకుంటాము. ఇక మేము వ్యవసాయం పని చేస్తాం. భూమి జాగా ఎక్కువ ఏం లేదు, మునాలా పట్టుకొని అటు ఇటు వాళ్ళని చదువుకుంటాం. అంటే ఎంత భూమి ఉంది? ఎంత మునాబా అంటే ఏం చేస్తుంది అని? 5 ఎకరాలంతా కౌలు పట్టుకున్నాను. అది 1 ఎకరం ఉన్నది. ఓకే,
దీంతో ఇప్పుడు మీ కొడుకు ఎప్పుడైనా మీకు ఇది కావాలి అంటే స్పోర్ట్స్కు ఏమైనా అవసరాలు నేను అడిగిలా దానికి మీరు ఏం చేశారు? ఇక వాడిని తెలియతో వాడే చదువుకుంటా పోయింది. ఇక నన్ను అయితే ఎక్కువ ఇబ్బంది పెట్టలే, కానీ మొన్న రీసెంట్గా కట్టాలంటే 50,000 తిప్పలవాడి కట్టుకున్నాను. అప్పు చేసిలా? అప్పు చేసి అంటే మీకు ఆ కొడుకు ఇంత ఎత్తుకు ఎదుగుతున్నాడని మీకు ఏం అనిపించలేదా? ఇక పోతానని అంటాను కదా, ఇక పోనీ ఓకే, చెప్పండి అమ్మ మీరు అంటే మీకేమనిపించింది? మీ కొడుకు మీకు ఎంతమంది సంతానం అసలు? కొడుకు ఎంతమంది సంతానం? ఈ కొడుకు ఇట్లా ఉండడం వల్ల మీరు ఏమనుకుంటున్నారు? మాకు సంతోషంగా ఉంది సార్. ఓకే, ఏం చేసింది మీ కొడుకు కోసం? ఏది అడిగినా వాడు ఓన్గానే సార్ను అది చేసుకున్నాడు. మాకైతే ఏమి ఇబ్బంది పెట్టలేదు సార్. మాది కొంచెం పేద కుటుంబం. ఓకే, ఏం చేస్తారమ్మ మీరు? వ్యవసాయం చేస్తాం. ఏం పేరు మీకు? పద్మ. వాళ్ళ పెద్దనాన్న కూడా ఉన్నాడు, ఆర్టీసీలో పనిచేస్తారు. చెప్పండి, ఈ మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక అబ్బాయి ఒక జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదగడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం మనీ పరంగా చాలా ఇబ్బంది పడతాను. ఇట్లా ఆడి కొంచెం ఎవరైనా దాతలు ఉంటే ఇలా ఆడుకోవాలని కోరుకుంటున్నాను. సాయి తేజ డబ్బు పరంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి ఏం భూములు జాగాలు లేవు. ఓకే, మొత్తం 4 ఎకరాలు చేసుకుంటారు. ఓకే, ఒకటే ఎకరం ఉన్నది, ఒక కొడుకు ఒక బిడ్డ. సాయి తేజ ఏం కోరుకుంటున్నారు అంటే ఈ మెడల్ ఏంటి సాయి తేజ? ఎందుకు ఈ మెడల్ ఎందుకు వచ్చింది నీకు? మేము ఫైనల్లో మహారాష్ట్ర మీద గెలిచాము కాబట్టి విన్నర్స్గా మాకు ఇది ఇచ్చారు. ఓకే, అంటే నువ్వు క్రికెట్లో నీ యొక్క రోల్ ఏంటి? అంటే నీ అందులో ఏం చేస్తావు? అంటే నువ్వు మంచి బ్యాట్స్మెన్వా, మంచి బౌలర్వా, లేకపోతే మంచి కీపర్వా? అసలు నీ రోల్ ఏంటి? నాది బ్యాటింగ్ ఆల్రౌండ్ నెంబర్ 3లో దిగుతాను. ఓకే, అంటే పార్ట్ టైం బౌలర్గా యూజ్ చేస్తారు. ఒకవేళ 3 స్పిన్నర్లు ఉంటారు సార్, 3లో నాది నెంబర్ 3 అన్నట్టు. ఓకే, ఒకవేళ యూజ్ చేయాలనుకుంటేనే యూజ్ చేస్తారు, లేకపోతే మెయిన్కి ఇచ్చేస్తారు స్పిన్నర్. ఓకే, నువ్వు అంటే నువ్వు అత్యధికంగా రన్స్ చేసింది ఎక్కడ? ఎన్ని రన్స్ చేసినావు? అత్యధికంగా అంటే మన వరంగల్లో చేసాను సార్, 46 హైయెస్ట్ రన్స్. అది 10 ఓవర్స్ మ్యాచ్లో. ఓకే, 10 ఓవర్స్ మ్యాచ్లో అంటే అప్పటికంటే ఎంతమంది ఎన్ని వికెట్స్ పోయినాయి? అప్పటికి ఎంతమంది అవుట్ అయ్యారు? నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? అప్పటికి నేను ఓపెనర్గా వెళ్ళాను. ఓపెనర్ వెళ్ళాక ఫస్ట్ పార్ట్నర్షిప్ 4 ఓవర్స్కి 56 ప్లస్ వచ్చింది సార్. అప్పుడు నేను 30 మీద ఉన్నా, మా ఫ్రెండ్ 10 మీద ఉన్నాడు. ఇంకో 2 ఓవర్స్ వరకు మొత్తం 5 వికెట్స్ డౌన్ అయింది సార్. నేను లాస్ట్ 10 ఓవర్స్ కాడ నిలబడి చిన్న గేమ్ను ముందుకు తీసుకెళ్ళాను. అంటే ఓటమి చెందలేదు అప్పటికంటే? వికెట్ పోలేదు నీది? నా వికెట్ పోలే, నాకు లాస్ట్గా ఒక వికెట్ కాబట్టి నాకు సపోర్ట్ ఇచ్చిండు నెంబర్ 9. ఓకే, ఇంకా బౌలింగ్ చేస్తే ఎన్ని వికెట్లు తీసినావు? ఆ మ్యాచ్లో బౌలింగ్ చేయలేదు సార్, మెయిన్ బౌలర్కి ఇచ్చేసారు, ఫాస్ట్ బౌలర్కి. టోటల్లో బౌలింగ్ ఈ ప్రభుత్వాన్ని కానీ, లేకపోతే మీ స్థానిక నాయకులను కానీ, లేకపోతే అధికారులను కానీ, ఈ జిల్లా అధికారులను కానీ నువ్వు ఏం కోరుకుంటున్నావు? నేను సపోర్ట్గా కావాలి, అదేవిధంగా కొంచెం మనీ పరంగా కొంచెం హెల్ప్ కావాలి, అంతమించి. ఓకే, మనకు సాయి తేజ నానమ్మ కూడా ఉంది. ఏమంటావు సాయి తేజ? నానమ్మ అంటావా? అమ్మ అని పిలుస్తావా? ఓకే, అమ్మ ఇప్పుడు ఎక్కడికి వేస్తున్నావు నువ్వు? ఏం పని చేస్తావు? కూలి పని. అంటే ఏం పోయినావు? ఎక్కడికి పోయినావు కూలి పనికి? కలుపుకు పోయినావా? ఎంత వస్తుంది రోజుకు నీకు? 250 రూపాయలు. నీ పేరేంటమ్మా? సమ్మక్క. మీ మనవడు క్రికెట్ ఆడతాడని నీకు తెలుసా? అంటే ఏమనుకుంటున్నాం? క్రికెట్ దేశం అంటే రాష్ట్రం నుండి ఆడుతాడు, దానికి ఏమనుకుంటున్నాను? మంచిగా బాగుపడాలని బాగుపడాలి, పైసలు సాయం చేయాలి, గవర్నమెంట్ బాగుపడాలి. కొంచెం పేదోడు ఇట్లా ఏం లేదు. గవర్నమెంట్ మీరు పంటలు పండించడం, తక్కువ భూమి, 1 ఎకరం భూమి సొంత భూమి, అదేవిధంగా ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి, వ్యవసాయం తప్ప మరే ప్రపంచం తెలియనటువంటి ఒక కుటుంబం, ఆర్థికంగా నిలబడినటువంటి కుటుంబం. అట్లాగే బీసీ వెల్ఫేర్ స్కూల్స్లలోనే చదువుకొని, ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదువుకొని, ఎవరి సహకారం లేకుండా తనకు తానుగా తనకున్నటువంటి ఇష్టంతో, ఆటల మీద ఉన్నటువంటి ఇష్టంతో ఆ కళాశాల ప్రిన్సిపాల్ను, కళాశాల పీఈటీని తను పర్మిషన్ తీసుకొని ఒక 1 అవర్ టైం తీసుకొని, ఆ టైం లోపల
తనే క్రికెట్ ప్రాక్టీస్ చేసుకొని తనే అథ్లెటిక్గా ఎదిగి ఇవాళ జాతీయ స్థాయిలో ఆడడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా కూడా మట్టిలో నుండి మాణిక్యాలు పుడతాయి అనడానికి ఓ మారుమూల మైసంపల్లి నుండి ఎదుగుతున్న ఈ 19 ఏళ్ళ యువకుడికి ఈ తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడుతున్నటువంటి ఈ సాయి తేజకు సహకారం అందించడానికి హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటుంది పొడిమి టీవీ. సాయి తేజ ఇంకా మరింత ముందుకు సాగి అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ కానీ అథ్లెటిక్స్ కానీ ఆడేటువంటి వ్యక్తిగా నిలబడాలని పొడిమి టీవీ కోరుకుంటుంది. సాయి తేజ ఖచ్చితంగా నీకు ఈ సమాజం తోడవుతుంది, అదేవిధంగా నీకు సహకారం అందుతుంది. కనీసం ఒక మంచి బ్యాట్ కొనుక్కునేటువంటి పరిస్థితులు కూడా సాయి తేజకు లేదు. తను జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎంపిక అవుతున్నటువంటి క్రమం లోపల తన కుటుంబం నుండి 50,000 రూపాయలు అంటే ఇతరుల దగ్గర తనకున్నటువంటి పాస్ పుస్తకాలను భూమి పట్టాదారు పాస్ పుస్తకాలను పెట్టి 50,000 తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి సాయి తేజకు తన కుటుంబం నిలబడింది. అదేవిధంగా క్రీడల మీద ప్రోత్సహించేటువంటి ప్రభుత్వ యంత్రాంగం, అధికార యంత్రాంగం ఒక మంచి కోచ్నిచ్చి సాయి తేజ జీవితానికి మంచి దారి చూపాలని కోరుకుంటున్నాం. కెమెరామెన్ మామిడి రాజుతో జితేందర్, పొడిమి టీవీ.